నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేంత వరకు నోటిఫికేషన్ల ఫలితాలను నిలిపివేయండి. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అసెంబ్లీలో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేంత వరకు నోటిఫికేషన్ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మేడ్చల్ జిల్లా కీసర కేంద్రంలో నిరవధిక దీక్షలు మండల అధ్యక్షులు మంచాల మహేందర్ మాదిగ MRPS కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ కళా మండలి అధ్యక్షులు NY అశోక్ మాదిగ, కేసాపక రామచందర్ మాదిగ, MRPS జిల్లా అధ్యక్షులు పంగా ప్రణయ్ మాదిగ, MRPS జిల్లా అధ్యక్షులు పాల్గొని దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు HWO ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల ఫలితాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరసిస్తా దీక్షలు చేపట్టారు. భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన రాజ్యాంగ ధర్మస్థానం ఎస్సీలను ABCDల వర్గీకరించుకుని హక్కు రాష్ట్రాలకు ఉంది అన్నప్పుడు ఆగస్టు 1 నాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకుండానే DSC ఉద్యోగాలు భర్తీ చేసి అని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు మా పోరాటానికి ఈ రోజు సంఖ్యలు తగినంత పనైంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట వినగానే అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పారు, నేను ABCD వర్గీకరణ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నా, ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఆ రోజు డిప్యూటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి పోవడానికి మందకృష్ణ మాదిగ చేసినటువంటి కృషి కానీ ఎంతో ఉందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మరో పిలుపు మేరకు ఈ రోజు మనందరం కూడా ఈ అభనస్తూపం వద్ద ధర్నా కూర్చున్నాం. NY అశోక్ అన్న మరి జాతీయ కళామండలి అధ్యక్షులు రాబోతా ఉన్నారు. తిప్పారపు లక్ష్మణ్ మాదిగ జాతీయ కోఆర్డినేటర్ అన్నగారు ఉన్నారు. అలాగే కేశపక రామచంద్ర అన్న గారు MSP జిల్లా అధ్యక్షులు. అలాగే మా రథసారథి మరి మేడ్చల్ జిల్లాని అందరూ కూడా సమన్వయం చేయడానికి నిత్యం కూడా పాటుపడుతున్నటువంటి మేడ్చల్ జిల్లా MRPS అధ్యక్షులు ప్రణయ్ మాదిగ గారికి ప్రత్యేకంగా శుభాభివందనాలన్న. మీరు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసినందుకు, అలాగే కీస మండల మాజీ ఎంపీ సుజాతక్క, అలాగే మా మల్లేశన్న, గుడు శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో ధర్నా కూర్చున్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ అనే దాంట్లో మాదిగ బిడ్డలు 33 లక్షల పైకి జనాభా ఉన్నారు. మరి ఆ 33 లక్షల పై జనాభాలో ABCD వర్గీకరణ చేస్తే ఈ బిడ్డలందరూ కూడా సరైనటువంటి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, సరైనటువంటి జీవితాలతో మనం బతకవచ్చు, బంగారమయం కావాల్సిన ఎంతో ఆశపడతా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నీరు గార్చే విధంగా ABC వర్గీకరణ చేయకుండా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించింది. సరే నిర్వహించింది కదా అనుకున్నాం, కానీ ఆ ఫలితాలను కూడా ఈరోజు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటే మా బతుకులేం కావాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఏదైతే ABCD వర్గీకరణ చేయకుండానే మా జనాభా లిస్టు ప్రకారంగా మాకు ఏది కూడా ఇవ్వకుండానే ఈరోజు ఈ ఫలితాలు విడుదల చేస్తే మా జాతి బిడ్డలందరూ కూడా పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి అగ్రవర్ణ బిడ్డ మేము అనలేం, కానీ మా జాతి తరఫున మా వర్తకు ఇచ్చినటువంటి గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొకసారి పునరావృతం చేసుకోవాలి. ఎందుకంటే ABCD వర్గీకరణ చేసిన తర్వాతే మీరు ఆ గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేస్తే మా అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం. లేదంటే మొన్న మాకు మా నాయకులు అయితే ఉన్నారు, మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు, మద్దతు ఇచ్చే వారికి ప్రశంస డప్పు కొడతాం, లేకపోతే సాగు డప్పు కొడతామని చెప్పాం. కాబట్టి మా తరఫున మీరు ప్రశంస డప్పు కొట్టించుకోని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ ఉద్యమాలు నడిపించిన మా అవుతున్నటువంటి జిల్లా నాయకత్వం ప్రత్యేకంగా జై భీమ్, జై మాదిగ. MSP జిల్లా అధ్యక్షులు అలాగే జాతీయ నాయకులుగా ఉంటూనే జిల్లాని కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి కేశపాక రామచంద్ర మాదిగన్న గారికి, అలాగే మాదిగ జర్నలిస్టుల ఫోరంతో పాటు అనేక అనుబంధ సంఘాలను కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి జాతీయ కోఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి కీసర మండల్ మాజీ MPP అక్క రామారపు సుజాతక్క గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని మరి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మండల కమిటీ అధ్యక్షులు మంచాల మహేందర్ గారికి, ప్రధాన కార్యదర్శి గణేష్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు తుడుం శ్రీనివాస్ మాదిగన్న గారికి, మాజీ వార్డు సభ్యులు అన్న మల్లేష్ అన్న గారికి, అలాగే మిగతా సభ్యులందరికీ, అలాగే మాజీ ఎంపీటీసీ అన్న మంచాల పెంటన్న గారికి, ఇక్కడ ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేడ్చల్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్సులు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఏదైతే 30 ఏళ్ల పోరాటం చట్టరూపం దాల్చబోతుందో ఆ చట్టరూపం దాల్చడానికి ప్రధాన కారణమైనటువంటి ఉద్యమాల ఉపాధ్యాయుడు, దళిత జాతి అభ్యున్నతి కోసం 30 ఏళ్లుగా కృషి చేసినటువంటి దళిత జాతి సూర్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు తను ఇచ్చినటువంటి ఆదేశాలను అనుగుణంగా మరి ఈ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్షలను ప్రారంభించుకున్నాం.
ఈ దీక్షా శిబిరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే రిజర్వేషన్ల వర్గీకరణ 12వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును కూడా పెట్టి మేము చట్టం చేయబోతున్నాం. ఇక మాదిగల బతుకులు మారినాయి, ఉపకులాల బతుకులు మారినాయని చెప్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవం రేవంత్ రెడ్డి గారు, మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మాదిగలు అభివృద్ధి చెందబోతున్నారని చెప్పుకుంటూనే అదే ముసుగులో మాలల ఒత్తిడికి తలొగ్గి మరి వెనువెంటనే ఏదైతే అనైతికంగా అసెంబ్లీలో చట్టాలు చేసే కాడ మాట్లాడే అంశాలను విస్మరించి ఆ చట్టాలు రూపుదాల్చక ముందే ఆ మాటలను మీకే విలువించుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడిన మాటలకే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం ఒక కుల సంఘం ఒత్తిడికి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉమ్మడి రిజర్వేషన్లను కొల్లగొట్టి వాళ్ళు ఇప్పటికే దోపిడీ చేసినారు. మరి ఈ వర్గీకరణ ఫలాలు ఇంకా చట్టం రూపం దాల్చుకోక ముందే మరొకసారి చిట్ట చివరిగా దోపిడీ చేసుకోబోవడానికి మీరు వాళ్ళకి ఆద్యం పోసిన వాళ్ళుగా మేము మిమ్మల్ని గ్రహించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిగల అభివృద్ధికి కట్టుబడిందని చెప్పిన మాటలను విస్మరించినారు. రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఎలాంటి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం అని చెప్పి మీరే చెప్పారు. మీరు చెప్పిన మాటలను మీరే విస్మరించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా ఫలితాలను మీరు విడుదల చేయబోతున్నారు. దానివల్ల ఉమ్మడి రిజర్వేషన్ 15% ఉండడం వల్లనే ఇప్పటి వరకు మాదిరిగా మేము అన్ని రంగాల్లో నష్టపోయినాం. ఇప్పుడు పరీక్షా ఫలితాలు ప్రకటిస్తే కూడా మాకొచ్చే ఉద్యోగ శాతాలను మేము నష్టపోయే వాళ్ళం అవుతాం. మళ్లీ ఒక 30 నుంచి 50 ఏళ్లు మాదిగ జాతి వెనక్కిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఉద్యోగాలు 100 సంఖ్యలు వస్తాయా, 200 సంఖ్యలు వస్తాయా, 1000 సంఖ్యలు వస్తాయా తర్వాత విషయం. కానీ ఉద్యోగాల సంఖ్య ఎంతైనప్పటికీ కూడా అవి 100 కుటుంబాలు బాగుపడితే మాదిగ జాతిలో ఒక 500 కుటుంబాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల వల్ల. అలాంటి ఉద్యోగాలు పరీక్షా ఫలితాలు మీరు కేవలం మాదిగల ఒత్తిడికి తలొగ్గి మీరు ప్రకటిస్తున్నారంటేనే మాదిగలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 32 పైచిలుకు లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగల హక్కులను మీరు కాలరాసి కేవలం మాలల కోసమే పనిచేస్తున్నారు. మాలల అభివృద్ధి కోసమే మీరు పాటుపడుతున్నారు. ఇప్పటికైనా మీరు గ్రహించుకోవాల్సింది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాదిగ ఉద్యమంతో పెట్టుకున్న వాళ్ళు, మందాకృష్ణ మాదిగలకు వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూస్తున్నారు.